జై గణేశ జై గణేశ. ఓం నమో వెంకటేశాయ నమో నమః. ఓం శ్రీ మాత్రే నమః. కుంభరాశి వారి జీవితం గురించి ఈ ఒక వీడియోలో కొన్ని పరిచయకర విషయాలు అయితే ఉన్నాయి. ఎక్కడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా మీరు చూస్తేనే మీకు ఒక అర్థమవుతుంది. ఎక్కడా స్కిప్ చేయవద్దు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. కుంభరాశి వారికి ఈ డిసెంబర్ నెలలో కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాల గురించి మీరు తెలుసుకోబోతున్నారు. అయితే ఒక స్త్రీ అనేది మీకు ఈ డిసెంబర్ నెల నుంచి 2026 జనవరి మధ్యలో ఒక స్త్రీ మీకు పరిచయం కాబోతుంది. ఆ స్త్రీ వల్ల కొన్ని విషయాలలో మీరు మంచిగా నేర్చుకునే అవకాశం ఉంది. ఆ స్త్రీ వల్ల కొన్ని గుణపాఠాలు కూడా మీరు నేర్చుకుంటారు. అయితే ఒక ఇద్దరు మిత్రులు ఒక ఎస్ అనే అక్షరం మీద కానీ, ఒక ఆర్ అనే అక్షరం మీద కానీ, ఒక ఇద్దరు స్నేహితుల వల్ల కొంత ఆపద అనేది ఈ యొక్క కుంభరాశి వారికి అయితే ఉంది. కొంచెం వారు చాలా జాగ్రత్తగా ఉంటే ఎంతో మంచిది. మీరు ప్రత్యేకంగా స్త్రీ విషయాలలో మీరు ఎంతో జాగ్రత్తగా ఉండటం అనేది ఈ కుంభరాశి వారికి ఎంతో మంచి జరుగుతుంది. అయితే ఒక స్త్రీ యందు మాత్రం కొన్ని విషయాలలో చికాకు పడబోతున్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఒక ఎస్ అనే అక్షరం మీద ఉండే ఒక స్నేహితుడు, అతని వల్ల ఒక ధనం అనేది మీ చేతికి వచ్చిన, అతని వల్ల మీకు అంతో ఎంతో మంచి జరిగిన, కొంచెం అతని వల్ల కొన్ని ఆపదలు అయితే ఉన్నాయి. అది కొంచెం దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే కోర్టు వ్యవహారాలకు సంబంధించింది జనవరిలో ఒక ముఖ్యమైన తీర్పు అయితే మీరు పొందబోతున్నారు. పనులు కొంచెం మందకోడిగా జరిగిన కొంచెం శుభవార్త అయితే వింటారు. భయపడాల్సినటువంటి పని లేదు. అయితే మీ జీవితానికి సంబంధించిన దాంట్లో బంధుమిత్రులతో కొన్ని సన్నిహితంగా కొన్ని శుభకార్యాల గురించి అయితే మీరు చర్చలు జరుపుతారు. ఈ సంవత్సరంలో మీకు సంబంధించిన దాంట్లో ప్రత్యేకంగా కుంభరాశి వారికి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా కూడా ఎక్కువ శాతంగా ప్రయోజనకరంగా ఉండదు, అంత బలంగా ఉండదు. అయితే పనులు కొంచెం మందకోడిగా జరుగుతాయి. పనులు యందు కూడా కొంచెం దృష్టి పెట్టుకోవాలి. ఆర్థికంగా ధనాన్ని ఎక్కువ వ్యయం చేయొద్దు, అంటే ఖర్చు చేయొద్దు. మీకు సంబంధించినవి కొన్ని ముఖ్యమైన విషయాలలో భాగస్వాములుగా ఉన్నవారిని జాగ్రత్త చేసుకోండి. మీకు సంబంధించిన దాంట్లో కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా ఎవరికి మీరు తెలియపరచొద్దు. మీ భాగస్వామికి తెలుపడం మంచిది. కుంభరాశి వారికి ఈ సంవత్సర కాలంలో మీరెన్నో విలువైన పనులు, ఆర్థికంగా కూడా కొంచెం నిలదొక్కుంటారు. మీకు ఒక మంచి పేరు, ప్రతిష్ట, కుటుంబానికి సంబంధించిన దాంట్లో పెద్దల పేరు నిలబెడతాం లాంటివి కొన్ని పనులు అయితే మీరు చేస్తారు. దూర ప్రయాణాలలో ఉత్తర దిశగా కొన్ని దూర ప్రయాణాలు అయితే మీకు ఉన్నాయి. ఆ ప్రయాణాలలో మీకు ఎక్కువ శాతంగా స్వల్ప లాభాలే మీకు ఏర్పడతాయి. అది కొంచెం గుర్తుపెట్టుకోండి. కుంభరాశి వారికి ఎన్నో విలువైన పనులైతే ఈ సంవత్సరంలో జరగబోతున్నాయి. అందులో ఒక స్త్రీ వల్ల కూడా కొన్ని శుభవార్తలు అయితే వింటారు. అయితే మీ బంధువుల్లోనే ఒక ఎస్ అనే అక్షరం మీద నుంచి ఒక స్త్రీ మాత్రం మీకు కొంచెం దగ్గరగా రాబోతుంది. అది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా కుంభరాశి వారికి ఆ స్త్రీ వల్ల మీకు కొన్ని విషయాలలో మంచి శుభవార్తలు వింటారు. ఒక సలహాదారుడుగా కూడా మీకు ఆ స్త్రీ ఉండబోతుంది. కుంభరాశి వారికి ఎటుపోయిన ఒక దైవానుగ్రహం నిండుగా ఉంది. ప్రతి ఒక్క ఈ శనివారం రోజున వెంకటేశ్వర స్వామికి ఇంట్లో దీపధూప నైవేద్యాలతో కొన్ని పూజలు గావిస్తే మీ యొక్క కుటుంబంలో ఉండే సమస్యలు, ఆర్థిక బాధలు, కుటుంబ కలహాలు మీ కుటుంబంలో నుంచి అంతా తొలగిపోయి మంచి శుభ ఫలితాలు అయితే మీరు పొందుతారు. దైవానుగ్రహం అనేది మీ మీద నిండుగా ఎల్లప్పుడూ ఉంటుంది. కుంభరాశి వారి జీవితంలో కూడా కొన్ని విలువైన పనులు సాధిస్తారు. ఉద్యోగరీత్యా 2026 కుంభరాశి వారికి ఒక మార్చి నెల కానించి ఎప్పుడు లేనంతగా మంచి ఫలితాలు అయితే ఇవ్వబోతున్నాయి. అందులో భయపడాల్సిన పని లేదు. వ్యాపార సంబంధించినటువంటి విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పార్ట్నర్షిప్గా అనేది మీకు ఎంతో ఇబ్బందులు కలిగిస్తుంది. అయితే కుంభరాశి వారికి ఆరోగ్యపరంగా కొంచెం అంతంత మాత్రంగా ఉండబోతుంది. కాబట్టి ఆరోగ్య విషయాల్లో ఎక్కువ శాతంగా మీరు జాగ్రత్త వహించడం ఎంతో మంచిది. కుంభరాశి వారు మీకు
అప్పు సమస్యలు, ధన సమస్యలు ఎక్కువగా ఉన్నట్లయితే ప్రత్యేకంగా వాటి మీద కొంత అవగాహన అనేది తెచ్చుకోవాలి. భగవంతుని అనుగ్రహం అనేది మీ మీద ఎంతైతే ఉందో, కొంతమంది కూడా మీ వైపు కొంచెం వ్యతిరేకంగా ఉంటారు. వారు విషయాలలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశి వారికి అయిన వాళ్ళు బంధువుల పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉంటారు, ఎంతో అభిమానం కలిగి ఉంటారు. అయినా వాళ్ళు మిమ్మల్ని కొంచెం వ్యతిరేకంగా తీసుకుంటారు. కావున కుంభరాశి వారు నిరుత్సాహపడవద్దు. ప్రతి ఒక్క విషయాలలో కుంభరాశి వారు మీకు ఎంతో అనుకూలంగా ఉంటారు. ప్రత్యేకంగా మీకు సింహరాశి నుంచి అయితే స్నేహితులు ఎవరైనా కానీ ఉంటే, కుంభరాశి నుంచి అయితే మాత్రం మీకు కుంభరాశి వారికి సింహరాశి ద్వారా మంచి ఫలితాలు అయితే మీకు వస్తాయి. వాళ్ళ ద్వారా మీకు ఎన్నో సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు. అయితే మీకు తులారాశి నుంచి ఒక స్త్రీ పరిచయం కాబోతుంది. ఆ స్త్రీ వల్ల అయితే మీరు కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కోబోతున్నారు. ప్రత్యేకంగా తులారాశి వారు, కుంభరాశి వారికి ఆర్థిక పరంగా కొన్ని మంచి మంచి అవకాశాలు అయితే ఏర్పడబోతున్నాయి. మీరు చేసే పని యందు దైవం మీద నమ్మకం ఉంచి కొన్ని ముందు అడుగు వేస్తే మీకు ఎంతో మంచిది. కుంభరాశి వారి జీవితంలో ఈ ఒక 2026 అనేది ఒక ప్రత్యేకమైన ఘట్టం అనేది చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరంలో చేసే కొన్ని పనులు మీకు ప్రయోజనకరంగా మారబోతున్నాయి. కుంభరాశి వారికి ఇటు జాగ్రత్తగా ఉంటూనే కొన్ని విలువైన పనులు యందు ప్రత్యేకంగా మీరు తీసుకునే నిర్ణయాలు యందు కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అనుక్షణం కూడా దైవం మీద భక్తి, కుటుంబం మీద బాధ్యతగా ఉండాలి. కుంభరాశి వారు ఈ సంవత్సరంలో పూర్తిగా కూడా వ్యవహారాలలో ఎంతో జాగ్రత్తగా వహించాలి. రియల్ ఎస్టేట్ వారికి కూడా ఈ యొక్క సంవత్సరం కుంభరాశి వారికి ఎంతో ప్రయోజనకరంగా మారబోతుంది. రియల్ ఎస్టేట్లో కూడా మంచి శుభవార్తలు అయితే వినబోతున్నారు. శుభవార్తలు కుంభరాశి వారికి ఈ సంవత్సరంలో కొన్ని విలువైన పనులు, అధికారికంగా ఉద్యోగరీత్యా చాలా విషయాల్లో మీరు ముందుకెళ్ళబోతున్నారు. కుంభరాశి వారి జీవితంలో క్రీడా రంగంలో కూడా మంచి శుభవార్తలు అయితే వింటారు. కొంచెం మందకోడిగా ఉంటాయి. పూర్తిగా కూడా అధికారులతో జాగ్రత్తగా ఉండవాలని. కుంభరాశి వారి జీవితంలో ఎన్నో పెనుమార్పులు మంచిగా ఉండబోతున్నాయి. కుంభరాశి వారి జీవితంలో కూడా కొన్ని విషయాలలో కూడా అనుకూలంగా ఉండబోతుంది కుంభరాశి వారికి. అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుచున్నాము. జై గణేశ. ఓం నమో వెంకటేశాయ. శ్రీ మాత్రే నమః.